బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ముస్లింకు నిజమైన బలం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, బలవంతుడు అంటే ఇతరులను కుస్తీలో ఓడించేవాడు కాదు. కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపులో పెట్టుకునేవాడే నిజమైన బలవంతుడు. ఇస్లాం మనకు నిజమైన బలం శరీర బలం కాదని, మన కోపాన్ని నియంత్రించగల శక్తి నిజమైన బలమని బోధిస్తుంది. కోపం వచ్చినప్పుడు ఓపికగా ఉండటం, మంచి మాటలు మాట్లాడటం, అల్లాను స్మరించటం ఒక ముస్లింకు గొప్ప లక్షణం. అల్లాహ్ మనందరికీ మంచి స్వభావాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. నమాజ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, మనిషి మరియు షిర్క్ లేదా కుఫ్ర్ మధ్య ఉన్న తేడా నమాజ్ను విడిచిపెట్టటమే. నమాజ్ ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన ఆరాధన. రోజుకు 5 సార్లు నమాజు చేయటం ద్వారా మనం అల్లాహతో మన సంబంధాన్ని బలపరుస్తాం. నమాజ్ మనలను చెడు పనుల నుండి దూరంగా ఉంచి క్రమశిక్షణ, వినయం మరియు తఖ్వాలను పెంపొందిస్తుంది. కాబట్టి ప్రతి ముస్లిం సమయానికి నమాజు చేయటానికి ప్రయత్నించండి. అల్లా మనందరికీ 5 వేళల నమాజును క్రమంగా ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్.